హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది సండే సూట్సేషన్ లాగండి. సండే కొంచెం టైం దొరికేసరికి ఫ్రెండ్ వీటికెళ్ళామండి. ఫ్రెండ్ చాలా రోజుల నుండి పిలుస్తుంది రమ్మని. వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. వాళ్ళ ఇంట్లో కొంచెం అంటే ఇల్లు ఫుల్లు షూట్ చేయలేదులెండి. వాళ్ళ ఇంట్లో కొంచెం గార్డెన్స్ మొక్కలు పెంచుతదండి ఆ అమ్మాయి. దానివల్ల ఆ గార్డెన్ కొంచెం షూట్ చేస్తాననేసి ఈ వీడియో చేశానండి. తను ఎల్ అందరికి ఒక కోరిక ఉంటదండి. మంచి ఇల్లు, మంచి గ్రీనరీ, మంచి గార్డెన్ పెట్టుకోవడం చాలా మందికి కోరికుంటదండి. అందులో నేను ఫస్ట్‌గా ఉంటాను. ఎందుకంటే మేము ఉండేది చెన్నైలో కాబట్టి ఇక్కడ సొంత ఇల్లు పాసిబుల్ మాకెప్పుడో దేవుడు కరుణిస్తాడో తెలీదండి. దానివల్ల నాకు చాలా ఇష్టం గార్డెన్ అంటే. మేము చెన్నైలో ఎప్పుడు సొంత ఇల్లు కట్టుకుంటామో, మేమెప్పుడు గార్డెన్ చేస్తానో అని తెలీదండి. కానీ నాకు చాలా చాలా కోరికుంది. ఆ భగవంతుడి దయ వల్ల నాకొక చిన్న ఇల్లు, ఒక చిన్న గార్డెను, నేను ఉండగలే ఒక ఇల్లుంటే చాలా బావుండండి. బట్ దేవుడు ఎప్పుడు మన తల మీద రాసాడని చెప్పలేం కదా! అదిగోండి నేను వాయిస్ ఓవర్ అసలు ఆల్రెడీ వాయిస్ ఓవర్ ఇచ్చానండి. కానీ పక్కన బ్యాక్‌గ్రౌండ్‌లో కొంచెం నాయిస్ ఎక్కువగుందని చెప్పి మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చిన్న చిన్న కుండీలంటే మొత్తం గార్డెన్ వాళ్ళకేంటంటే వాళ్ళు తమిళోళ్ళు కదా! వాళ్ళు వాళ్ళది రెంట్ హౌసేనండి. లీజ్‌కుంటారు వాళ్ళు. రెంట్ హౌసే కానీ కొంచెం కొంచెం చిన్న చిన్న మొక్కలండి. గులాబీ మొక్కలు, మందార మొక్కలు, మల్లె మొక్కలు, తు తులసి, ఆలువేరా, గోరింటాకు చాలా చాలా మొక్కలండి. చిన్న చిన్న మొక్కలు చాలా బాగా పెంచుకుంది ఆ అమ్మాయి. అంటే చిన్న ఇల్లు కూడా ఎంత బ్యూటిఫుల్‌గా రెడీ చేసుకుందో. లోపల ఇంకా బావుంటదండి. వాళ్ళ వాళ్ళ వీడియోకి అంత కంఫర్ట్ కాదండి. దానివల్ల లోపలేం తీయలేదండి. బయటే కొంచెం తీశాను. అక్కడ గ్రీనరీ చాలా చాలా బావుంటుందండి. ఆహ్ కుండీల్లో చిన్న చిన్న మొక్కలు వేసి మొత్తం అంటే మన ప్రహరీ ఉంటది కదా! ప్రహరీ గోడ మీద పెట్టి లైన్‌గా పెట్టారనమాట. అవి చూడడానికి ఎంత బాగున్నాయో ఇప్పుడు తక్కువండి పూలేమి లేవు గానీ, నేను ఫస్ట్ ఒక 2 మంత్స్ మున్నాడి వెళ్ళినప్పుడు ఫుల్లుగా పువ్వులండి. చిన్న చిన్న గులాబీలు, మల్లెలని చాలా పువ్వులున్నాయి. ఇప్పుడు వర్షాకాలం కదా! చాలా బాగా పూసాయి. బట్ ఇప్పుడు పూలేం లేవులెండి. మొక్కలన్నీ కట్ చేసింది ఆ అమ్మాయి. కొంచెం ఎక్కువ పెరిగిపోయావనేసి మొక్కలన్నీ కట్ చేసింది. మీకు కూడా చూపిస్తాను రండి. చాలా చిన్న చిన్న మొక్కలు కూడా చాలా అందంగా పెట్టుకుంది ఆ అమ్మాయి. ఇదిగోండి మొత్తం కుండీలండి. చాలా బాగా రెడీ చేసుకుంది. నాకది చాలా చాలా బాగా అనిపిచ్చింది. బట్ ముందు రెంట్ హౌస్‌లో కొంచెం కూడా హ్మ్, ఖాళీ లేదండి. నేను ఆ ఉన్న ఖాళీలో ఒక తులసి చెట్టుని మట్టుకు పెట్టుకున్నాను. అదే రోజు పూజ చేసుకుంటున్నాను ఆ తులసి చెట్టుకి. ఫుల్లుగా గ్రీనరీ అండి. చాలా బావుంటది. ఒక పెద్ద వేప చెట్టుంది. పక్కనే ఒక పెద్ద మర్రి చెట్టుంది. చాలా చాలా మొక్కలు పెట్టుకుందండి. గేటు ఫ్రంట్ సైడ్‌కెళ్ళామంటే అక్కడ చూస్తారా అది కనిపిస్తుంది కదా! అది గోరింటాకు చెట్టు. అది చిన్న చెట్టండి. చాలా ఆకులు పండుతది గూడండి. ఒకసారి నేను పెట్టుకున్నాను. చాలా పండుతుంది. అక్కడ కూడా తులసి చెట్టు కూడా అక్కడే ఉందండి. ఇవి నీలగండ పూలు అంటాం కదండీ! అవి మందార చెట్లతో మొత్తం 5 వెరైటీ ఆఫ్ మందార చెట్లున్నాయండి. ముద్ద మందారం, రెక్క మందారం, పసుపు మందారం, కొంచెం డిఫరెన్స్ కలర్స్ ఉంటాయి కదా! చామంతిలో. అన్నమాట కలర్స్ అంతా ఉన్నాయండి. చిన్న, చిన్న గోడ మీద చాలా అందంగా పెట్టుకొనిపిస్తది నాకు. చూడండి ఫుల్లుగా గ్రీనరీ అండి. వాళ్ళ ఇల్లు చుట్టూ గ్రీనరీ. బట్ రెంట్ హౌసే. బట్ బాగా మెయింటెనెన్స్ చేస్తారండి వాళ్ళు. ఆ అమ్మాయికొక అలవాటుందండి. చిలకలు, కాకిలకి, పిల్లులకి, కుక్క పిల్లలకి చాలా మందికి ఫుడ్ పెడతది. చాలా మంచి హాబిట్స్ అండి. ఎందుకంటే మనుషులంటే అడిగి తింటామండి. జంతువులు అడగవు గాబట్టి వాళ్ళ ఇంట్లే ఉంటాయి. ఇక్కడ చూడండి పిల్లి వాళ్ళ ఇంట్లే ఉంటదండి ఇది. అరుస్తా ఉంటదనమాట. ఆకలేస్తే అరస్తా ఉంటది. ఇది చాలా క్యూట్ నాటి పిల్లండి. చాలా అల్లరి చేస్తదిది. ఇంట్లో ఒక చిన్న పెద్ద కుక్కుందిలెండి. దానికి ఇంకా చెప్పవసరం లేదు. దాని పేరు బ్రౌనీ. చాలా అల్లరి చేస్తది తర్వాత ఫుల్‌గా గ్రీనరీ అండి. పెద్ద ఇదుందండి జామ చెట్టుంది. దాని కాయలు సూపర్‌గుంటాయండి. చిన్న చిన్న కాయలే. బట్ లోపల కొంచెం పింకిష్‌గుండి చాలా బావుంటాయి. చాలా టేస్ట్‌గుంటాయండి. అంత బావుంటాయి. చుట్టూ గ్రీనరీ అండి. ఇది అపార్ట్మెంట్స్ కాదండి. ఆహ్, కమ్యూనిటీ అంటారు కదా! కమ్యూనిటీ హౌస్ కూడా కాదు. సింగిల్ హౌస్ అండి. అక్కడక్కడ అందరి సొంత ఇల్లే మాక్సిమం. ఇప్పుడు తన సొంత ఇల్లు కొంచెం వర్కింగ్ చేస్తుందని ఇప్పుడు రెంటల్ మీన్స్ లీజ్‌కండి. అంటే డబ్బిచ్చి మనం లీజ్‌కుంటాం గదా! 2 ఇయర్స్, 2½ ఇయర్స్ అని అలాగ ఉంటారండి. అలాగున్నారా వాళ్ళు. ఆ అమ్మాయి ఐటీ అండి. చాలా బాగా సంపాదిస్తుంది ఆవిడ కూడా.
ఫ్రెండ్ అండి. చాలా ఫ్రెండ్లీగా ఉంటది. బట్ అవங்களுக்கு ఇంకా పర్సనల్‌గా ఇంకే రిలేషన్ ఎటుకలేదులెండి. కొంచెం మూవ్ ఆన్‌గా ఉంది. తను లైఫ్‌లో ఇంకా బాగా సంపాదించి, చేసుకొని, ఇంకా బాగా సంపాదించాలని మనస్ఫూర్తిగా ఎందుకంటే చాలా మంచి మనసండి ఆ అమ్మాయి. చాలా చూసుకుంటది నాకు. యాక్చువల్లీ మన మన బాసే కాదు వాళ్ళు. కానీ అంత మంచి మర్యాదగా చూసి మాట్లాడి, చాలా ప్రేమగా మనల్ని యాక్సెప్ట్ చేసుకుంటారు. ఇదండి. ఇక చూసారా చిన్న చిన్న గులాబీ చెట్లు చాలా బాగున్నదండి. చిన్నదైనా చాలా బాగా అందంగా చేసుకున్నది. చాలా నచ్చింది నాకు. నేను ఆ ఇంటికెళ్ళినంటే గార్డెన్స్‌లే ఉంటాయి. నాకు అంత ఇష్టం గార్డెన్స్ అంటే. చాలా బాగా రెడీ చేసుకుంది ఆ అమ్మాయి. ఓకేనండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. ఈ వీడియో గాని నచ్చినకుంటే మీకు లైక్ చేయడం మట్టుకు మర్చిపోకండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసిన అందరికి ఇంకోసారి చాలా 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 థాంక్ యూ అండి. నన్ను ఇంకే సపోర్ట్ చేస్తూ మీ సపోర్ట్‌ని ఇంకా అందిస్తారని కోరుకుంటున్నానండి. ఈ రోజుకి ఇదేనండి. బాయ్ అండి.